దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి పూజించడం మన సనాతన సంప్రదాయంలో భాగం. అందుకే ఆ పరంపరలో భాగంగా కార్తీక మాసాన ప్రతి ఇంటా జ్ఞానజ్యోతులు వెలగాలన్న సత్సంకల్పంతో భక్తి టీవీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అద్భుత ఆధ్యాత్మిక దీపయజ్ఞమే కోటి దీపోత్సవం. మనం మనలో అన్వేషించే విజ్ఞానజ్యోతే దీపం. విశ్వాన్ని వెలిగించే దీపాన్ని అన్వేషించడం జ్ఞానమైతే, మనలో నిత్యం వెలిగే ఆ చైతన్య దీప్తిని గుర్తించడం, దాన్ని సాక్షాత్కరించుకోవడమే జీవన పరమార్థం. ఆ పరమార్థాన్ని చాటి చెప్పే కార్యక్రమమే కోటి దీపోత్సవం. కార్తీక మాసాన ఒక్క దీపం వెలిగిస్తేనే కైవల్య ప్రాప్తి పొందేంత పుణ్యం సంప్రాప్తిస్తుంది. అలాంటిది ఒకే చోట ఒకేసారి కోటి దీపాలు వెలిగిస్తే అది అనంతకోటి పుణ్యఫలం కదా. కైలాసమే ఇలకు దిగినంత దేదీప్యమానంగా వెలిగిపోతుంది ప్రాంగణం. అనంత పుణ్యం అందరికీ వనగూరేంత అద్భుతం ఆవిష్కృతమవుతుంది. తెలుగువారికి కార్తీకం రాగానే భక్తి టీవీ కోటి దీపోత్సవం గుర్తుకొస్తుంది. మహాదేవుని దయ, మహనీయుల దివ్యాశిస్సుల బలం వల్ల కోటి దీపోత్సవం దిగ్విజయంగా కొనసాగుతూ వస్తోంది. కరోనా కష్టకాలంలో కూడా కిందటి ఏడాది దీపోత్సవ సంప్రదాయాన్ని విడిచిపెట్టకుండా దాన్ని కొనసాగిస్తూ కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించింది భక్తి టీవీ. ఈసారి మళ్లీ ఎప్పట్లాగే మా ప్రియ భక్తుల సమక్షంలో హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నవంబర్ 12 నుంచి 22 వరకు భక్తి టీవీ కోటి దీపోత్సవం నిర్వహించాలని సంకల్పించాం. తెలుగునాట 10 ఏళ్ల కిందట వెలిగించిన ఓ దీపం ఇప్పుడు ఇంతింతై, వటుడింతై, ఆకాశమంతై వసుధైక కుటుంబాన్ని ఒక్కటి చేస్తూ విశ్వ యవనికపై ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్ముతున్న శుభ సందర్భంలో ఆ అద్భుత ఆధ్యాత్మిక ఉత్సవ సంరంభంపై ఈరోజు చైర్మన్స్ డెస్క్. న కార్తీక సమోమాసో న కృతేన సమం యుగం న వేదం సదృశం శాస్త్రం న తీర్థం గంగాయ సమం. 10 ఏళ్ల కిందట భక్తి టీవీ కార్తీక మాసాన అంకురార్పణ చేసిన 1,00,000 దీపకాంతులు నేడు దేదీప్యమానంగా కోటి దీపకాంతులతో భాసిల్లుతోంది. 2013 నుంచి ఏటేటా అపూర్వ ఆధ్యాత్మిక పరిమళాలను తెలుగు నేలపై వెదజల్లుతోంది. ఈ దీప సౌరభం ఇప్పుడు నలుదిశలా వ్యాపించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటి ముందు అనునిత్యం ఓ గోరంత దీపం వెలుగుతోందంటే కారణం అది కోటి దీపోత్సవం అందించిన స్ఫూర్తే. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి దేవాలయం, ప్రతి కార్యాలయం, ప్రతి నివాసం నేడు దీపకాంతులతో ప్రజ్వరిల్లుతోందంటే దీనికి కారణం భక్తి టీవీ నిర్వహించే కోటి దీపోత్సవం వెలిగించిన జ్ఞానదీపమే. తరతరాల సాంస్కృతిక సౌరభం దీపం, సనాతన భారతీయ సంస్కారం దీపం, శివకేశవ ప్రీతిదాయకం దీపం, హైందవ ధర్మ విధాయకం దీపం, సర్వశుభదాయకం కార్తీక మాసం, అజ్ఞాన తిమిర సంహారకం కార్తీక దీపం. పర్వతాల్లోకెల్లా హిమాలయాలు ఎంత శ్రేష్టమైనవో మాసాల్లోకెల్లా కార్తీక మాసం అంతటి ఉత్కృష్టమైనది. ఈ మాసాన కార్తీక శోభతో దేశమంతా వెలిగిపోతోంది. ఇళ్ళు, వాకిళ్ళు, దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు అన్నీ దీపకాంతులతో భాసిల్లుతాయి. కార్తీక మాసాన ఈ భారత ఆధ్యాత్మిక జగతిలో ఓ మహోద్యమంగా సాగుతున్న ఈ కోటి దీపోద్యమం జగత్తులో నిండిన తిమిరాంధకారాన్ని సంహరించడమే కాదు, మానవాళిలో గూడు కట్టుకుని ఉన్న అజ్ఞానాంధకారాన్ని పారద్రోలుతోంది. ఆ కోటి దీప కాంతులతో నేడు భరతఖండం దగద్ధగాయమానంగా కాంతులీనుతోంది. భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చిందంటే ఆ 4 రోజులు పుణ్యదినాలే. దేశం నలుమూలల ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, ప్రదోషకాల పూజలు, 1,00,000 బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి కుంకుమార్చనలు, ఇలా నిత్యం దైవారాధనలో జన హైందవం ఓలలాడుతుంది. ఈ విశేష మాసాన సమస్త లోకానికి, జనులందరికీ సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, అనంతపుణ్యాలు సంప్రాప్తింపచేసేందుకు కొనసాగుతున్న మహా దివ్య యజ్ఞమే
భక్తి టీవీ కోటి దీపోత్సవం. భక్తి టీవీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో అప్రతిహతంగా సాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం ఈ ఏడాది నవంబర్ 12 నుంచి అంగరంగ వైభవంగా సాగనుంది. భారతీయ ఆధ్యాత్మిక వారధిగా అవతరించిన భక్తి టీవీ తన ఆధ్యాత్మిక బాధ్యతలో భాగంగా, సనాతన ధర్మ వారధిలా హైందవ ధర్మ సేవలో భాగంగా ఏటేటా నభూతో నభవిష్యతి అన్నంత రీతిలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవానికి మరోసారి సకల భక్తజన కోటికి సాదర ఆహ్వానం పలుకుతోంది. ఈ ఏడాది కోటి దీపోత్సవం గతంలో కన్నా మరింత మహాద్భుతంగా సాగనుంది. ఏటేటా కోటి దీపకాంతులతో కన్నుల పండువుగా సాగే ఈ కోటి దీప వైభవం 2012లో శృంగేరి జగద్గురువులు శ్రీ భారతి తీర్థ మహాస్వామి దివ్యాశిస్సులతో ప్రారంభమైంది. ఆనాటి లక్ష దీపోత్సవంగా భారత హైందవ చరిత్రలో ఓ అద్భుత ఆధ్యాత్మిక స్థాపకంగా నిలిచిపోయింది. కైలాసాన్ని చూడడమన్నది మానవ మాతృలకు అసాధ్యమే కావచ్చు. కానీ కోటి దీపోత్సవ వేడుకలో ఒక్కసారి ఒక్కరోజు అడుగు పెడితే చాలు, ఇలా కైలాసాన్ని కనులారా తిలకించవచ్చు. లక్ష దీపోత్సవంతో దీపయజ్ఞానికి శ్రీకారం చుట్టిన భక్తి టీవీ 2013లో ఆ కార్యక్రమాన్ని కోటి దీపోత్సవంగా నిర్వహించింది. మునుపెన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల చరిత్రలో మునుపెవ్వరూ చేయని విధంగా 1,000కి పైగా దీపాలు వెలిగించి కార్తీక మాస వైభవాన్ని, దీప ఔన్నత్యాన్ని విశ్వవ్యాపితంగా పరిఢవిల్లేలా చేసింది. ఆ అపూర్వ ఆధ్యాత్మిక దీపయజ్ఞం అక్కడి నుంచి అప్రతిహతంగా కొనసాగిస్తూనే వస్తోంది. అలా ఏటా కార్తీక మాసాన కోటి దీపోత్సవం జరిగినంతకాలం భాగ్యనగరితో పాటు ప్రతి తెలుగులోగిలి దీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఇలా ఒక్కచోట కోటి దీపాలు వెలిగించిన పుణ్యమే కాదు, పీఠాధిపతుల అనుగ్రహ భాషణలు, ఆధ్యాత్మిక గురువుల అపూర్వ ప్రవచనాలు, వివిధ పుణ్యక్షేత్రాల ఉత్సవ మూర్తులు, దేవీ దేవేరుల అపూర్వ కళ్యాణ ఉత్సవాలతో కోటి దీపోత్సవ పీఠం బ్రహ్మోత్సవ కాంతులతో వెలిగిపోతుంది. కార్తీక మాసంలో సూర్యునికి భూమండలానికి మధ్య దూరం పెరిగి రాత్రి సమయం ఎక్కువై పగటి సమయం తగ్గుతుంది. అందుకే దక్షిణాయనం ఉపాసకులకు ఇష్టమైన కాలం. అందుకే కార్తీక మాసంలో పూజలు భక్తి శ్రద్ధలతో సాగుతాయి. దీపాలు వెలిగించి పుణ్యఫలం కావాలని పరమేశ్వరుణ్ణి వేడుకుంటారు. కార్తీక సోమవారం జగమంతా భక్త కార్తీకమైపోతుంది. ఆనాడు దీపం వెలిగిస్తే పునర్జన్మ ఉండదన్న నమ్మకంతో పాటు ఎన్నో శాస్త్రపరమైన ప్రయోజనాలున్నాయన్నది ఆధ్యాత్మిక ప్రవచకుల మాట. ఆ ప్రవచనామృతాలను ప్రతి ఒక్కరికి అందించే వేదికగానే కాదు, కోటి దీపాలు వెలిగించిన పుణ్యాన్ని ప్రతి ఒక్క హైందవునికి దరిచేర్చే స్థాపకంగా కోటి దీపోత్సవం నిలిచింది. సకల ప్రపంచాన్ని భక్తి మార్గంలో నడిపేందుకు భక్తి టీవీ ఏటేటా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తోంది. వచ్చే ఏడాదికి 10వ కోటి దీపోత్సవ మహోత్సవం జరగనుంది. ఈ ఉత్సవంలో ఇప్పటి వరకు పాల్గొనని పీఠాధిపతి లేడు. అగ్రశ్రేణి నాయకులు, న్యాయ కోవిదులు, భక్తిభావం ఉన్న కోట్లాది మంది భక్తులు పాల్గొన్నారు. కోటి దీపోత్సవానికి విచ్చేసే భక్త కోటే కాదు, మహోత్కృష్ట కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారాల్లో చూస్తూ కోట్ల మంది భక్తులు తమ ఇళ్లలో కార్తీక దీపాలు వెలిగించుకుంటున్నారంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కోటి దీపోత్సవం ఎంతటి ఆధ్యాత్మిక వేడుకగా మారిందో అద్దం పడుతోంది. మనకున్న 12 మాసాల్లో దైవ ఉపాసనకు కార్తీక మాసాన్ని మించిన మాసం మరొకటి లేదు. పరమేశ్వరుని ఆరాధనకు అత్యంత యోగ్యమైన ఈ కాలంలో భక్తి టీవీ కోటి దీపోత్సవంలో ఒక్క దీపం వెలిగిస్తే అనంత పుణ్యం దక్కుతుందన్న భావనతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తజన కోటి ఇక్కడికి విచ్చేస్తుంది. కార్తీక దీపాలను చూసిన జంతువులు, కీటకాలకు పునర్జన్మ ఉండదంటే ఇక వాటిని వెలిగించిన వారికి దక్కే పుణ్యం మనమే ఊహించుకోవచ్చు. అందుకే ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ దీపాన్ని వెలిగించాలన్నది వేదాజ్ఞ. అందుకే కార్తీక మాసాన్ని దీపాల పండుగ దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి ప్రారంభిస్తారు. తొలి అడుగు నుంచి ట్రెండ్తో పాటు ట్రెడిషన్కు కూడా సమప్రాధాన్యమిస్తూ సాగుతోంది ఎన్టీవీ ప్రయాణం. దేశీయత, హిందూ పరిరక్షణలో భాగంగానే భక్తి ఛానల్ ఆవిర్భవించింది. సమాజానికి మార్గనిర్దేశనం చేసే ధార్మిక గురువుల ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రజలకు అందించే గురుతర బాధ్యతను నెత్తికెత్తుకుంది భక్తి టీవీ.
జనాల్లో ధర్మ పరిరక్షణ, జాతీయ భావాలు, ఆలయాల పరిరక్షణ, హైందవ ధర్మాన్ని కాపాడాలన్న లక్ష్యంతో వెళుతోంది భక్తి టీవీ. ధార్మిక సమ్మేళనాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, కోటి దీపోత్సవంతో ధర్మ పరిరక్షణతో పాటు ఆధ్యాత్మిక సుమగంధాలను కూడా వెదజల్లుతోంది. సనాతన ధర్మ పరిరక్షణలో ఎన్టీవీ, భక్తి టీవీ కలిసి అడుగులేస్తున్నాయి. ఎన్టీవీతో పాటుగానే ధర్మ నిర్మాణ కార్యాచరణే ధ్యేయంగా భక్తి టీవీ కూడా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఓ పవిత్ర ఆశయంతో భక్తి ఛానల్ ప్రారంభమైంది. తెలుగు నేల మీద ఆధ్యాత్మిక వెలుగు జిలుగుల్ని నింపడంతో పాటు మరుగున పడిపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాల్ని, సనాతన ధర్మాన్ని నేటి తరానికి గుర్తు చేసే గురుతర బాధ్యతను నిష్ఠతో, నిస్వార్థంతో నిర్వహిస్తోంది భక్తి టీవీ. ఈ ప్రయాణంలో భక్తి కాంతులను వెదజల్లేలా కోటి దీపోత్సవం అనే మహత్కార్యాన్ని 10 ఏళ్ల నుంచి నిర్విఘ్నంగా నిర్వహిస్తోంది. ఏటా భక్తి టీవీ, ఎన్టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం దేశంలోనే అతి ముఖ్యమైన హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. పరమ పవిత్రమైన కార్తీక మాసాన భక్తులు ఒక్కచోట చేరి కోట్లాది దీపాలు వెలిగించే అద్భుత అజరామర అద్వితీయ ఆధ్యాత్మిక సమాగమం కోటి దీపోత్సవం. పీఠాధిపతులు, గురువులు, ఆధ్యాత్మికవేత్తల సమక్షంలో లక్షల మంది ఒక్కచోట ఇలా దీపాలు వెలిగించడం హైందవ చరిత్రలోనే ఓ మహాద్భుతమైన ఘట్టంగా మారింది. దేశంలో పీఠాధిపతులందరినీ సమీకరించడం, వారి ప్రవచనాన్ని ప్రత్యక్షంగా వేలాది మందికి, పరోక్షంగా కోట్లాది మందికి అందించడం ఎంతో శ్రమతో కూడుకున్నదైనా దానిని ఒక ధర్మంగా భావించి నిర్వహించింది భక్తి టీవీ. సామాజిక ఆధ్యాత్మిక బాధ్యతను భుజానకెత్తుకున్న ఎన్టీవీ, భక్తి టీవీ ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి తమ గురుతర బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే ఉంది. ఈ క్రతువులో ఎన్టీవీ కూడా భాగమైపోయింది. అశేష ప్రజాశక్తి, విశేష ఆధ్యాత్మిక వ్యాప్తి సమ్మిళితమే కోటి దీపోత్సవం. జగజ్జయమానంగా వెలుగులీనే దీపకాంతుల నడుమ ప్రవచనామృతాలు, కళ్యాణ కమనీయాలు, దివ్య భవ్య కళ్యాణ ఉత్సవాలు. కార్తీక మాసాన ఆ కైలాసమే కదిలి వచ్చిందా అన్న చందంగా సాగిన మహాక్రతువు భక్తి టీవీ, ఎన్టీవీ ఆధ్వర్యంలో జరిగే కోటి దీపోత్సవం. అవి కేవలం దీపాలు మాత్రమే కావు. ప్రమిద, నూనె, వత్తి సమ్మిళిత మిశ్రమం కానే కాదు. కాసేపు వెలిగే జ్యోతులు అసలే కావు. అది భక్తి టీవీ సగర్వంగా తలకెత్తుకున్న జ్ఞాన ఆధ్యాత్మిక దీపయజ్ఞం. ఆధ్యాత్మిక వెలుగులను నింపే అపురూప దృశ్య కావ్యం. సమాజంలో చెడు పెరిగి మంచి నశిస్తున్న వేళ సమాజానికి, రేపటి తరాలకు ఆధ్యాత్మిక విలువలు తెలియచేయాల్సిన సమయాన విచ్చుకున్న విజ్ఞాన వీచికల్లా మెరిశాయి దీపాలని ఎందరో మహనీయుల ప్రశంసల సారం. ఎవరికి వారు తమ బాగు మాత్రమే చూసుకుంటే ఎలా? సమాజంలో ప్రతి ఒక్కరి శ్రేయస్సును కాంక్షించేదెవరు? అలాంటి లోక కళ్యాణం జరగాలంటే ఎవరో ఒకరు ఆ బాధ్యతను భుజాన వేసుకోవాలి. సరిగ్గా ఇలాంటి బాధ్యతల్నే తన భుజానకెత్తుకుంది భక్తి టీవీ. తరతమ భేదాలు పాటించకుండా అందరి అభివృద్ధి ఆశిస్తూ కార్తీక మాసాన కైలాస శిఖరాల్ని ఇలపైకి తెచ్చి ముక్కోటి దేవతలను ఒక్కటి చేసి ఆ దేవదేవులకు కళ్యాణాలు చేయించడం చూసి పులకించిపోయింది తెలుగు నేల. జనం గుండెలోతుల్లో దాగిన భక్తి భావాలను ఒకే వేదిక మీదికి తేవడమంటే అదంత సామాన్యమైన పని కాదు. అలాంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగిస్తోంది భక్తి టీవీ కోటి దీపోత్సవం. కళ్యాణం కమనీయం, దీపారాధనం దేదీప్యమానమంటూ విరాజిల్లుతోంది ఈ కార్యక్రమం. సరిగ్గా సాయం సమయాన 6 గంటలకు శంఖారావంతో మొదలయ్యే కోటి దీపయజ్ఞం, తరువాత వేద పారాయణంతో దీపోత్సవ ప్రారంభ వచనారంభం, ఆ తరువాత ప్రవచనకారుల ఆధ్యాత్మిక ధారలు భక్తజన హృదయాల్లో ప్రవహించడం మొదలు సప్తహారతులు, లింగోద్భవాలు, మంగళ నీరాజనాలతో నభూతో నభవిష్యత్తన్నట్టు అలరారుతుంది కోటి దీపోత్సవ ప్రాంగణం. దివ్య భవ్య కళ్యాణోత్సవాలు, దేవీ దేవతామూర్తుల పల్లకి సేవలు, సాక్షాత్తు ఏడుకొండల తిరుమల మలయప్ప స్వామి కళ్యాణ ఉత్సవం, యాదాద్రి లక్ష్మీ నృసింహుడు, అన్నవరం రత్నగిరీసుడు, కాణిపాకం వరసిద్ధి వినాయకుడు, వేములవాడ రాజరాజేశ్వరుడు, బెజవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ, ఒంటిమిట్ట రాములవారు, శ్రీశైల మల్లన్న, సింహాచలం అప్పన్న, శ్రీకాళహస్తీశ్వరుడు, జోగులాంబ, కొండగట్టు అంజన్న. ఒక్కటేమిటి, భక్తుని వద్దకే భగవంతుడు దిగివచ్చే అద్భుత ఆధ్యాత్మిక ప్రాంగణమే కోటి దీపోత్సవం.
అద్భుత ఆధ్యాత్మిక అలౌకిక ఆనందం. భక్తి రససాగరంలో ప్రతి భక్తుడు ఓలలాడుతూ ఉంటాడు. ఆకాశంపై నక్షత్రాలు భూమి మీద పరుచుకున్నట్టుగా, ముక్కోటి దేవతలు ఒక్కటై వచ్చి ప్రాంగణంలో కొలువుదీరినట్టుగా శంఖారావాలు, ఢమరుక ధ్వనులు, వివిధ వాహన సేవలతో, వేద మంత్రోచ్చారణలతో, మంగళ వాయిద్యాలతో, శివ పంచాక్షరీ మంత్రాలు, అష్టాక్షరీ మంత్రాలతో ప్రాంగణం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ప్రతి భక్తుని మదిలో ఆధ్యాత్మిక అలౌకిక భావన వెల్లివిరుస్తూ ఉంటుంది. దీపం జ్యోతి పరబ్రహ్మ అనేది ఆర్యోక్తి. దీపమే దేవుడు, దేవుడే దీపం. భక్తి టీవీ కోటి దీపోత్సవాలకు ముందు కార్తీక మాసమంటే శివాలయాలు, అది కూడా సోమవారాలప్పుడు మాత్రమే కిక్కిరిసేవి. పౌర్ణమి నాడు అన్ని ఆలయాలు కిటకిటలాడేవి. భక్తి టీవీ కోటి దీపోత్సవం తర్వాత అనునిత్యం దీపారాధనం భక్తజన కోటి హృదయాలను ముంచెత్తటం మొదలైంది. ఈ గజిబిజి యాంత్రిక జీవితాల్లో పడి పరుగులు పెడుతున్న ఆధునిక తరానికి ఒక్క క్షణం ఆధ్యాత్మిక భావన కలిగించే ప్రక్రియ దీపారాధనే. ప్రతి ఒక్కరూ వేకువనే లేచి స్నానం చేసి ఒక్కసారి దీపారాధన చేస్తే దాని ఫలితాలు క్రమేపీ అనుభవైక్యమవుతాయి. దీపమనేది సకల శుభాలను సూచిస్తుందన్నది పురాణోక్తి. దీపం జ్ఞాన చిహ్నం. అందుకే ప్రతి ఇంటా దేవుని గదిలో ఉదయం, సాయం, సంధ్యవేళలో దీపారాధన చేయడం హైందవ ఆచారంగా మారింది. దీపం మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచింది. అందుకే కొన్ని ఇళ్లలో నిత్యం దీపం వెలుగుతూనే ఉంటుంది. అలాంటి దీపాన్ని అఖండ దీపమంటారు. అన్ని పవిత్ర సందర్భాలలోనూ జ్యోతి వెలిగించి ప్రారంభించే సంప్రదాయం మనకుంది. మరి ఈ దీప వైభవం ఆధునిక కాలంలో కూడా ఇలాగే కొనసాగుతోందా? ఆధునిక తరానికి దీపం ప్రాముఖ్యత తెలుస్తోందా? ఆధునికత అనే అజ్ఞాన తిమిరములో కొట్టిమిట్టాడుతున్న నేటి తరానికి దీప వైశిష్ట్యం తెలిసేది ఎలా? సనాతన దీపానికి ఆధునికతను మేళవించడం ఎలా? కాలక్రమంలో కాంతిహీనమవుతున్న దీప వైభవానికున్న శక్తి వారికి తెలిసేదెలా? ఇలా ఆధునిక జ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న నేటి తరానికి దీప వైభవాన్ని చాటి చెప్పే మహోన్నత కార్యక్రమమే భక్తి టీవీ కోటి దీపోత్సవం. నవంబర్ 12 నుండి 22 వరకు ఈ అద్భుత దీపయజ్ఞం వైభవోపేతంగా జరగనుంది. ఏడాదిన్నర కాలంగా కరోనా ప్రపంచాన్ని కమ్ముకుంది. ఈ మహమ్మారిని జయించే దిశగా ప్రపంచం సాగుతోంది. మన దేశంలో ప్రజలు, ప్రభుత్వాలు కలిసి కృషి చేసి కరోనాను అదుపు చేశాయి. ప్రజల్లో బాధ్యత వచ్చింది. అందుకే అనేక జాగ్రత్తలతో, అత్యంత బాధ్యతతో కోటి దీపోత్సవాన్ని సంకల్పించింది భక్తి టీవీ. ఈ మహోన్నత దీపయజ్ఞంలో మీరు కూడా పాలు పంచుకొని ఆ మహాదేవుని అనుగ్రహానికి పాత్రులు కమ్మని ఆహ్వానిస్తున్నాం. ఇదే ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.